అలా మీరు ఈ రోజున వికలాంగులుగా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఏదైనా చేయాలంటే అసలు ఎవరికి అది ఉపయోగపడాలి అని ఆలోచించే వ్యక్తి. సో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న? ఇప్పుడు బాగానే ఉంది. ఎంత వచ్చింది మీకు పెన్షన్ ఇప్పుడు? ఇప్పుడు 3,000 డబుల్ అయింది, 6,000 ఇచ్చాడు. ఉపయోగమేనా? ఉపయోగపడి. ఖర్చులు పెరిగిపోయాయి, పెరిగింది. ఇలాంటి వాళ్ళు పనులు చేసుకోలేరు. ఇంట్లో ఇది ఆసరా అవుద్దా? అవుద్దా? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉందంటావు? బాగానే ఉంది. అంటే అప్పుడు పనులు చేసుకోవడానికి ఏమైనా ఉండేది అవకాశం? అప్పుడు ఉండలేదు, తక్కువ పనులే లేవు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. దానికి కొద్దిగా 6,000 ఆసరా అవుతుందిగా, అవసరం అవుతుంది, ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. డబ్బులు పరిహార పథకం కూడా వెళ్తాడు, చాలా డబ్బులు వచ్చినాయి. సో ఇప్పుడైతే కొంచెం ఉపయోగపడుతుంటావు. మరి ఎతనికి చెప్పింది ఎక్కువకుండా రాజధాని చేస్తే ఆల్రెడీ నాకు ఉంది. 3 కోట్లు అడిగారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. అదే పొలం వాళ్ళ 10 కోట్లు అడుగుతున్నారు. ఏమన్నా నేను నాకుంది రాజధానిలో. ఇదే కదా బాబాయ్ ఆర్థిక డెవలప్మెంట్ అంటే. ఒక వ్యక్తి ఏదో ఒక వ్యక్తి లాభపడుతున్నాడని కాదు. నువ్వు అమ్మినా కొన్నా నువ్వు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతావు. ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే అది ప్రభుత్వ ఆదాయమే. ఈ ఆదాయంతో ప్రజలకు ఏమన్నా మౌలిక వస్తువులు కల్పిస్తారు. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఆయన ఎంతసేపు దాని మీద ఒక కులం పేరు పెట్టేసి అది కమ్మ రాజధాని అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు ఏమన్నా చేశాడా? ఏమి చేయలే. అక్కడ వైజాగ్ లో కట్టించుకున్నాడు ఆయన. ఋషికొండ బోడిగుండు చేసి కట్టించాడు. అదే జగన్మోహన్ రెడ్డికి శాపం. అదంతా జనాలకు తెలియదా? తెలుసు అమ్మా, మీకంటే ఎక్కువ తెలుసు జనానికి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కువ తెలుసు. బోడిగుండు అక్కడ కొట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టించాడు. కొడాల నానిగాడు భువనేశ్వరిని బూతులు బ్రాహ్మ తిట్టాడు. ఇదే కృష్ణా జిల్లాలో పెచ్చింగు చంద్రబాబు మాకు తెలిసిన వరకు. కానీ అసలు ఇది కాదు కదా రాజకీయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు. ఏదైనా మంచిని కొనసాగించేవాడు ఆయన అయితే. అంతేగాని ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 9,000 చిల్లరే. కలెక్టర్ ఆఫీస్ ఖాళీ ఉంటుందా అక్కడ? అంతా బాధ్యతలే. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతవరకు నెరవేరుతాడో. ఏ సొత్తాడా అదే సొత్తాడా? మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా కామెడీ చేసేసి పెద్దిరెడ్డి చంద్రబాబు ఇద్దరు క్లాస్మేట్లు, పెద్దిరెడ్డి కొట్టాడంటే అప్పట్లో, అందుకని పగబట్టాడు చంద్రబాబు. ఏదో ఒకటి సృష్టి చెప్పాలిగా. చెప్పపోతే అట్టాగు. వాళ్ళిద్దరు క్లాస్మేటే, ఒక జిల్లా వాళ్ళే, ఒకసారి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళే. ఆయన చేయలేదుగా. రాజశేఖర రెడ్డి గారు అటు చేయలేదుగా. రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు ఒక పార్టీలోనే ఉన్నారుగా. ఈడెందుకు చేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? అసలు కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం వెళ్ళింది 13 జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్మోహన్ రెడ్డి బినామీ. మొత్తం కోరీలు గాని మందు షాపులు గాని మొత్తం ఆయనక చేసింది. బొమ్మ మీద రాయా అంతే. బొమ్మ మీద రాయి చెప్తే చాలు. టీవీలు బోలని ఛానల్ ఉన్నాయి. ఎన్ని ఛానల్ ఉన్నాయి అన్ని ఛానల్ చూస్తున్నారు వాళ్ళ జనం. మామూలుగా చూస్తా. 250 పెంచుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి 1000 రూపాయలు పెంచడం ఇలాంటి పెద్ద వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పని చేయలేనటువంటి వాళ్ళకి కాస్త మరి ఇంటి దగ్గర ఇప్పుడు ఈ పెన్షన్ అనేది ఉంటే కదా పిల్లలు కూడా కాస్త ఇచ్చారు అనేది చూస్తారు. జాగ్రత్తగా మంచిగా ఉంది. పిల్లల్ని పెంచి కష్టపడి పోషించి పెద్ద చేసిన వాళ్ళు చూడలేరుగా, అందరూ చూసోడలేరుగా. ఇవన్నీ ఆధారం చేసుకుని ఇప్పుడు కొడుకు మన కొడుకు అయినా కోళ్ళ చూడాలిగా. ఆ కోడలు అనేది కథ ఆశతో మా మామ ఏదో ఇచ్చాడు, మా అత్తగారు ఇచ్చింది అని కొద్ది ప్రేమగా చూస్తారు. 4 చంద్రబాబు గారు పెద్ద దిక్కులకి ఉపయోగపడినట్టే. చంద్రబాబు గారు వీళ్ళకి ఉపయోగపడినట్టు, ఈ పెన్షనర్లకి బాగా ఉపయోగపడినట్టు. సో కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2,000 3,000 చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చాడు. కానీ 250 పెంచుకుంటూ వచ్చాడు. దానికి తోడు ఇంకా కొన్ని పథకాలు పెట్టడం కానీ ఆటో వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి అది కరెక్ట్ అంటారా? లేకపోతే ఈ వయసులో వాళ్ళు పని చేసుకోలేరు కదా పెద్దవాళ్ళకి? పని చేసుకునే వాళ్ళకి ఈ పెన్షన్ ఒకసారి 1000 రూపాయలు పెంచడం మంచి కరెక్ట్ అండి. పోనీ దానికి తగ్గట్టుగా ఆ మద్యపాన నిషేధం అన్నాడు, అది జరగలేదు. తీసుకెళ్లి ఆ మందుకు పోసేవాళ్ళు. పోనీ మందు అయినా మంచిది ఉండేదా సార్? మందు వల్ల కూడా చాలా మంది 99% రోగాలతో ఉన్నారు. అంత అవయవాలు కూడా తినేసినాయి అని అంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే అంతా ఊరికే గుల్లగుల్లే, మనుషులు ఏదో ఆకారంగా ఉంటున్నారు కానీ వాళ్ళ శక్తి అనేది లేదు. ఆ మందు విషవాయువులాగా తినేస్తుంది జనాన్ని.
సో బాగా మద్యం ఇప్పుడున్న చెప్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో మద్యం ఉన్న కూడా బ్రాండ్లు- ఇప్పుడు ఈ మద్యం కూడా మార్చాలండి. ఆ బ్రాండ్ మంచిది కాదు, ఏదో తాగి వాళ్ళు ఉంటారు అవును. ఉన్నా కానీ ఆ బ్రాండ్లు అనేవి మార్చాలి. సో వాటి మీద కూడా సమీక్షలు చేస్తున్నారు, కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి అంటున్నారు. అంటే అంటే మంచిది, మనిషికి దెబ్బ ఇది లేకోకుండా అది కాస్త అలవాటు కాబట్టి, తప్పదు అలవాటు కాబట్టి తప్పన తాగేవాళ్ళు అది తాగందే ఉండలేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదో మంచి బ్రాండ్ ఇస్తే మంచిది. సో ఈ 2 నెలల నుంచి చూస్తున్నారు సార్, మీరు పరిపాలన చూస్తున్నారు. ఈ 2 నెలలుగా జరుగుతున్న పరిపాలనలో కొద్దిగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. అంటే అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, పోలవరం దానికి సంబంధించి సమీక్షలు కానివ్వండి, కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయలు మనకు తీసుకురావడం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయండి. ఉమ్. ఇప్పటి వరకు చెప్పినవి బాగానే ఇచ్చారు. ఉమ్. ఈ ఫంక్షన్ అయ్యే అనేది బాగానే ఉన్నాయి. ముందు కూడా ఇక బాగుంటుంది ముందు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. ఈ లేడీస్కి ఫ్రీగా ఛార్జీలు కానీ, బస్సులు కానీ, గ్యాస్ బండ్లు కానీ, ఓకే. మరి ఎంప్లాయీస్ అది కూడా బాగా చూస్తామని హామీలు ఇచ్చారు. అవును. అవన్నీ ఒక్కొక్కటి మనదేదో అది కరువులో ఉంది కాబట్టి, రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుస్తారనే నమ్మకం ఉంది జనాల్లో అందరికి. బాబాయ్ పెన్షన్ పొద్దున్నే ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అందాలన్నారు, అందరికి అందిందా బాబాయ్? అందింది. ఎంత వచ్చింది నీకు పెన్షన్? 4,000. 4,000. 3,000 నుంచి 4,000 వచ్చిందా? గతంలో ఎలా ఉండేది బాబాయ్? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు గతంలో 250 250 2 సంవత్సరాలు చేసినాక ఇచ్చాడు. 500 కలిపాడు. మళ్ళీ చివరిలో అయిపోయేటప్పటికి 500 కలిపాడు. అవును. వీళ్ళ మొదటి నుంచి కాడా అనుకున్న ప్రభుత్వానికి 7,000 ఇస్తామన్నారు, 7,000 ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 4,000 ఇచ్చారు. అవును. ఇక ఇక్కడ నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీ ఈ వయసుకు వచ్చేప్పటికి బాబాయ్ ఖర్చులు ఉంటాయి. అంటే మందు బిళ్ళలు కొనుక్కోవడం లేకపోతే హాస్పిటల్. ముందు బిళ్ళలు అవి కొనుక్కోవాలి అయ్యా. చంద్రబాబు నాయుడు గారు చేయడం మంచిదేనంటావా? బాగా బానే ఉందా? చంద్రబాబు గారి ప్రభుత్వం ఎట్లా ఉందంటావు? ఈ 2 నెలలు చూస్తున్నావు కదా. ఇంకా చాలా టైయాలు ఉండయిగా ఏది చేసేవి. అవును. ఇంకా కొద్ది టైం ఇస్తే ఇంకా బాగా చేస్తాడంట. మరి ఇవన్నీ చూసుకోవాలిగా లెక్కలు అవన్నీ. అవును. సో గతంలో ఇక్కడ గ్రామీణ స్థాయిలో రోడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ, సైడ్ కాలువలు కానీ ఏమి ఉండేవి కదా, పంచాయతీ నిధులనే లేవు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం మారిన తర్వాత మంచి గ్రామాలకు మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నావా? మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం. బాబాయ్ చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో 3,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా అన్నారు, అది కూడా ఒక్క రోజులో అయిపోవాలి అని చెప్పి కూడా ఆయన డెడ్ లైన్ విధించాడు. 24 గంటల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పెన్షన్ పడాలి అనేది ఆయన అని చెప్తుంది. పెన్షన్ వచ్చిందా బాబాయ్? వచ్చింది. ఎన్ని గంటలకు ఇచ్చారు పెన్షన్? 4 గంటలకు ఇచ్చారు. పొద్దున్న 4 గంటలకే. ఇప్పుడు ఈ 3,000 నుంచి 4,000 చేయడం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంట? ఎంతకంత ఉపయోగపడుతుందిగా. ఈ మందు ఖర్చులు కానీ లేకపోతే మందు బిళ్ళలు మందులేగా, మరి మందులే అవుతాయి 3,000 దాకా. సో పెద్ద కొడుకులాగా ఆ పెన్షన్ ఆయన చెప్పినట్టుగా 3 నుంచి 4,000 చేయడం చేస్తాడు అనుకున్నారా? అసలు ఇన్ని అప్పుల్లో కూడా చేసాడుగా. 4,000 ఇస్తాను, 4,000 ఇచ్చేసి. పోయిన నెల ఎంత వచ్చిందండి? పోయిన నెల 7,000. 7,000 చెప్పినట్టుగా 7,000 ఇచ్చాడు. బాబాయ్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు, ఒక్కసారిగా ఆయన చేసి గతంలో కూడా 7,000 రూపాయలు అన్నదమాట ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు వచ్చినాయా పెన్షన్లు? వచ్చినాయా? వచ్చేసినాయి. ఎంత ఇచ్చారు? 4,000 ఇచ్చాడు. 4,000 ఎలా ఉపయోగపడుతుంది బాబాయ్ 4,000? ఏదో ఉండమట్టి మరి అంతకన్నా బాగా ఇస్తున్నాడు. అంతగా 3,000 5,100 బాగా ఇచ్చినట్టేగా. 250 పెంచుకుంటే ఆయన వచ్చి ఆయనే పెంచాడు అన్ని. చంద్రబాబు నాయుడు పెంచాడు. తర్వాత 1,000 రూపాయలు 2,000 చేశాడు. 3,000 ఇస్తాను 5,100 ఇచ్చాడుగా. ఆఖరికి ఏదో ఇచ్చా 5 అయ్యేపాటికి 3,000 చేశాడు అది జగన్ గారు అంతే. మరి ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటో వాళ్ళకనో లేకపోతే కుట్టుకూలి వాళ్ళకనో లేకపోతే మంగళ అది కరెక్టా? పెద్దవాళ్ళు ఈ వయసు దాకా వచ్చేపాటికి పని చేసుకోలేరు, వాళ్ళకి ఖర్చులు ఉంటాయి, బళ్ళని లేకపోతే హాస్పిటల్ ఖర్చులు, అది కరెక్ట్ అంటావా? పెద్దవాళ్ళకి ఇవ్వడం కరెక్టా లేకపోతే పంచుకుంటా పోవడం కరెక్ట్? పెద్దవాళ్ళకి ఇవ్వాలి, ఆటో మంగళ వాళ్ళకి ఇస్తున్నాడు, షాపులు వాళ్ళందరికీ ఇస్తున్నాడు. అంటే ఖర్చు ఇప్పుడు ఇదంతా కూడా అప్పే కదా, ఈ అప్పు ఎలా మరి అప్పు ఎలా తీర్చాలి? అదే ఆదాయం మీద దీని మీద మనమే పొంది అతడు ఎంతకని చేసి ఆయన చేసి ఆయన డబ్బు పెట్టుకుంటాడా? మరి అదే అంటే ఏమండి చెత్త పొందని ఆ పొందని ఎప్పుడైనా చూసావు? చెత్త పొంది ఎప్పుడైనా కట్టేవా? ఎప్పుడు కట్టలా. సో ఎలా ఉందంటావు ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం? జగన్ గారి ప్రభుత్వానికి ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వ్యత్యాసం ఎలా ఉందంటావు? బాగుంది. జగన్ ఏం చేశాడు? ఇస్తాను తిడతామే కానీ రోడ్లు కానీ లేకపోతే ఏ రోడ్డు బాగుంది? ఏ రోడ్లో వచ్చా? ఇప్పుడు ఏ రోడ్డు వచ్చా నువ్వు? మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చావు. ఆ రోడ్డు వెళ్ళి చూడు అట్లా ఉండవు. అవన్నీ కాదు, అసలు రోడ్లు వేసామా లేదా కాదు, నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అన్నాడు మరి ఆయన. ఏమీ ఇలా మాటలు చెప్తే జనాలు 11 సీట్లకు అందుకే పక్కన పెట్టారంటావా? అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పు. బాగుంది.